రాత్రి 3 గంటల సమయంలో పెళ్లికొడుకు పెళ్లి చేసుకుని బ్యాండ్, బాజా మరియు బరాత్తో కలిసి పెళ్లికూతురిని షార్ట్కట్ దారిలో ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే మరో మార్గం చాలా పొడవుగా ఉంది. పెళ్లికూతురు ఆ నదిని దాటగానే పొంచి ఉన్న 2 దుండగులు వేగంగా పట్టాలు తొలగించి పెళ్లికూతుర్ని పట్టుకుని పారిపోయారు. దీంతో అటుగా ఎవరూ రాకుండా చేశారు. ఇక్కడ పెళ్లికొడుకు ఆందోళన చెందాడు. కాని లోతైన బురద ఉన్నందున అతన్ని అందరూ ఆపారు. అప్పుడు ఒక వ్యక్తి, మరో దారిలో వెళదాం అన్నాడు. కాని పెళ్లికొడుకు, అప్పటికి నా పెళ్లికూతురు నా చేతినుంచి జారిపోతుంది అన్నాడు. అయినా మరో దారి లేకపోవడంతో మరో దారిలో బయలుదేరాడు. అటువైపు ఆ 2 దుండగులు పెళ్లికూతురిని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఒక గుడిసెలో కూర్చోబెట్టారు. తరువాత వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఈరోజు చాలా మంచి అవకాశం దొరికింది, దీని తరువాత మన జీవితం కుదుటపడుతుంది అనుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లారు. ఇక్కడ పెళ్లికొడుకు ఈ చీకటి, నిర్మానుష్య ప్రదేశంలో ఆమెను ఎక్కడ వెతకాలి అనుకుని కుక్కలా వాసన చూడటం మొదలుపెట్టాడు. అప్పుడు ఒక అబ్బాయి, అన్నా, నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. దానికి పెళ్లికొడుకు, నా ప్రియురాలి పరిమళాన్ని పసిగట్టి ఆమెను తెలుసుకుంటున్నాను అని చెప్పాడు. ఆ తరువాత పెళ్లికూతురికి ఏం జరిగిందో చూడటానికి ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఆ 2 దుండగులు ఆమె దగ్గరికి వెళ్లి నగలు, డబ్బు అడగ్గానే పెళ్లికూతురు వేషంలో ఉన్నది అబ్బాయి అని చూసి ఆశ్చర్యపోయారు. నిజానికి ఆ దుండగులను పట్టుకోవడానికి ఇదంతా ఒక నాటకం.